ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మసాలా పూరి తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళల్లో సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా పూరికి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, సూజీ రవ్వ ఒక కప్పుడు తీసుకున్నాము. మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ ఒక కప్పుడు తీసుకున్నాక ఫ్రెండ్స్ ఇది మైదా కూడా ఒక కప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్. జల్లించుకోవాలి. జల్లించుకుంటే బాగుంటుంది. మైదాని ఒక కప్పుడు తీసుకుంటే దానికి తగ్గట్టుగా మసాలా పూరికి సూజీ రవ్వను కూడా కప్పు తీసుకోవాలి. మొత్తం రవ్వతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైదా వేసుకుంటే కొంచెం గుల్లగా బాగా టేస్టీగా మృదువుగా పూరీలు బాగా పొంగి వస్తాయి ఫ్రెండ్స్. తినేటప్పుడు రుచికి బాగుంటుంది. ఇంకా అదే విధంగా తగినంత సాల్ట్ వేసుకొని వాటర్లో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధముగా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధముగా కలుపుకుంటే సూజీ రవ్వ మైదా రెండు కలిపి సాల్ట్ వేసుకొని మసాలా పూరి తయారు చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధముగా ఒకసారైనా మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి కూడా తినవచ్చు ఫ్రెండ్స్. మసాలా పూరి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నానిద్ది ఫ్రెండ్స్. నాన్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దాకా మనం పూరీకి మసాలా పూరీకి ఏమేమి కావాలన్నది పూరీ కూర కూడా తయారు చేసుకుందాము. బఠానీ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇదే విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని మసాలా పూరికి వీడియోలో చూపించిన విధముగా ఈ విధముగా కలుపుకోవాలి. రవ్వ మొత్తం, సూజీ రవ్వ మొత్తం ఒక కవర్లో కానీ ఒక క్లాత్ కానీ ఒక మూత కానీ ఈ విధముగా మూత పెట్టేసి ఉంచాలి ఒక 10 నిమిషాల సేపు దాకా. ఈలోపు మనం పూరీ కూరకి ఏం కావాలన్నది తీసుకొని ప్రిపేర్ చేసుకుందాము. చల్లటి వాటర్ బదులు వేడి నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు రవ్వని మసాలా పూరీకి. అదే విధముగా కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్, చేతికి అంటుతుంది అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మసాలా పూరీకి అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ విధముగా వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అల్లం తురుము కూడా వేసుకోవాలి. వేసుకొని అంతవరకు కలుపుకోవాలి. కలుపుకుంటే మసాలా రవ్వ పూరి తయారయ్యింది. ఇదే విధంగా కలుపుకొని రోల్ చేసుకొని ముద్దలుగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ రవ్వ పూరీని ఇష్టపడని పిల్లలు కానీ పెద్దలు కానీ ఉండరు. ఇక్కడ అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అల్లాన్ని నూరింది వేశాను, అందుకనేసి ఈ విధంగా వచ్చింది. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర తగినట్టుగా వేసుకొని ఈ విధంగా ముద్దలు తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ ముందే కడిగి ఉంచుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చేసేటప్పుడు అతుక్కోకుండా వచ్చిద్ది. లేదు ఇష్టపడని వాళ్ళు ఇక్కడ
ఇష్టపడని వాళ్ళు నూనె వేసి ఆయిల్ వేసి కూడా ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. పూరీలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూరీకి మనము తయారు చేసే ముందుగా ఇక్కడ వచ్చేసి బఠానీలు, పచ్చిమిర్చి, పెద్దలపాయ ముక్కలు, ఆలు, ఒక ఆలు సరిపోద్ది. అదేవిధంగా పొట్టు తీసాం ఫ్రెండ్స్. పొట్టు తీస్తే పెద్దలపాయ పొట్టు చూడండి ఫ్లవర్ వాజులాగా కూడా తయారు చేసుకోవచ్చు, బాగా ఉంది. ఇంగు డబ్బాలని మనం ఇట్టే పారవేస్తాము. ఇంకొంచెం పెద్ద బెజ్జం పెట్టుకొని చాకుని కానీ ఒకటి ఇలాగ చాకుని వేడి చేసుకొని ఈ ఓల్ని ఎక్కువగా తీసుకొని మనం పిండి తయారు చేసేటప్పుడు ఈ పిండిని ఇందులోకి వేసుకొని పూరీలు కానీ చపాతీ కానీ పొడిపిండి చల్లుకోవడానికి బాగా ఉంటుంది. ఇట్లాగా ఇది హోలు పెద్దది పెట్టుకొని పోసేటప్పుడు కష్టంగా ఉన్న పిండిని ఈ విధముగా పోసుకొని డబ్బా నిండా పట్టుకుంటే ప్లాట్ఫారం మీద మనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వేసేటప్పుడు మాత్రం ఈజీగానే ఉంటుంది. ఈ విధముగా చల్లుకొని మనం చపాతీ కానీ పూరీ పిండి కానీ తయారు చేసుకోవచ్చు. ఈ పిండి అంతా వేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అనుకుంటే ఒకసారి కష్టపడి మనం దీని నిండా ఫుల్ చేసుకున్నాక చూడండి ఇట్లా అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది పిండి. మనం చేసుకునేటప్పుడు ఇలా చల్లుకొని మరలా ఈ హోల్ని ఈ విధముగా తిప్పుకుంటే ఇట్లా పూరీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, పిండి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తంగా పల్చగా రొట్టెలు కర్రబెట్టి రుద్దుకుందాం. ఇట్లాగా పెద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ పూరి చేసేటప్పుడు ఈజీగా ఉండటానికి ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన గిన్నె పెట్టేసేసి అడుగున ప్లేట్ పెట్టి ప్లేట్ పైన గిన్నె పెట్టేసేసి ఇది రవ్వ మసాలా పూరి తయారు చేస్తున్నాము. నీట్గా రావడానికి నేను ఈ విధంగా పూరీలు అనేది చిన్న చిన్న పూరీలుగా చేసి ఇక్కడ వరుసగా గిన్నె పైన వరుసగా వేసుకుంటే మనం చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మరలా అదే విధంగా ఈ విధంగా చల్లుకోవాలి. ఇంగువ డబ్బాని పారవేయకుండా పిండి అనేది వేసుకుంటే మరలా దీన్ని పిండిని తీసుకొని రోల్ చేసుకొని మసాలా రవ్వ పూరీని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా చల్లుకొని, పిండి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా కర్రతో రుద్దుకోవాలి పల్చగా. రవ్వ మసాలా పూరి, రవ్వతో చేస్తున్న మసాలా పూరి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో క్రంచీగా, తినేటప్పుడు ఎంతో మెత్తగా ఉంటుంది. ఇదే విధంగా బఠానీ శనగపిండికి బదులుగా జొన్నపిండి వేసుకొని మనం పూరీ కూరని చేసుకుంటే పిల్లలకి కానీ మనకు కానీ ఉదయం పూట తినటానికి అప్పుడప్పుడు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంత వీలైనంత వరకు పలచగా చేసుకున్నాక మరలా అదే విధముగా గిన్నెని ఈ విధముగా చేసేసుకొని, అంటే రౌండ్గా నీట్గా ఉంటాయి. ఆయిల్లో వేసినప్పుడు సముద్రంలో నీళ్ళు ఎలా పొంగుతాయో పూరీలు ఆయిల్లో వేసినప్పుడు నీట్గా పొంగుతాయి.
వంకలు టింకలు రాకుండా చూడటానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా అందంగా ఉంటుంది. ఈ మసాలా రవ్వ పూరీలు ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని ఇక్కడ గిన్నె పైన పెట్టుకోవాలి. ఇంగు డబ్బాలో ఈ విధంగా పిండిలు అనేది వేసుకొని చల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చల్లుకొని ఈ హోల్ అనేది ఇట్లా తిప్పుకుంటే బాగుంటుంది. లేదు మనకి ఇష్టం లేదు అంటే ఇట్లా చిన్న చిన్న బాటిల్కి మనం వేడి చేసి ఈ విధంగా బెజ్జం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెజ్జం పెట్టుకొని కారాలకి, పసుపుకి, ఉప్పులకి వేసుకోవచ్చు. హోల్ అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. నేను ఇంగు డబ్బాలు ఈ విధంగా వేసుకున్నాను పిండిని. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, మసాలా పూరి తయారు చేయడానికి ఆయిల్ బాండీలో వేసి బాగా హీట్ అవ్వాలి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అనేది తీసుకొని పక్కన గిన్నె పెట్టేసేసి కొంచెం వేసుకున్నాను పూరి కూర తయారు చేసుకోవడానికి. శనగపిండికి బదులుగా ఫ్రెండ్స్, శనగపిండికి వేస్తాం కదా, దానికి బదులుగా జొన్నపిండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ వేస్తే మసాలా రవ్వ పూరి రెడీ అయితే అందులోకి కూర తయారు చేస్తున్నాము. 1 టేబుల్ స్పూను నూనె వేసుకొని గిన్నె పెట్టుకొని అందులో పోపు అనేది వేసుకోవాలి. తిరమాది గింజలు వేసుకున్నాక ఫ్రెండ్స్ హైలోనే ఉంచేసుకోవాలి స్టవ్. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిటపట్లు ఆడుతూ ఉన్నాయి. ఆడుతానే పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగాక ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని సరిపోయినన్ని. పూరీలకి పూరీ కూర, మసాలా పూరీ కూర తయారు చేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ బాగా మెత్తబడాలి ఫ్రెండ్స్, వేగాలి. వేగాక బఠానీలు వేసుకున్నాం. బఠానీలు వేసుకొని ఒక 5 నిమిషాల సేపు వేగనిచ్చుకొని శనగపిండి బదులుగా జొన్నపిండి వేసుకొని రవ్వ పూరి తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో కూర ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయితే మసాలా పూరి అనేది చకచక రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే త్వరగా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొంచెం, ఇక్కడ బఠానీలు వేసుకోవాలి, గ్రీన్ బఠానీ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మరలా ఒక 5 నిమిషాల సేపు దాకా మూత పెట్టి ఉడకనిద్దాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడకనిద్దాం. బాగా మంచిగా కుక్ అవుతాయి వేగినాక ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా ఆయిల్ అనేది హీట్ అయినాక పూరీలు, మసాలా రవ్వ పూరీలు తయారు చేసుకుంటున్నాము. ఒకటి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక పైనుంచి ఈ విధంగా వేసుకుంటే ఫ్రెండ్స్ పూరి అనేది పొంగిద్ది. వేడి వేడి ఆయిల్ పోస్తూ ఉంటేను ఇంకొంచెం వేడి అవ్వాలి ఫ్రెండ్స్. మసాలా రవ్వ పూరి చూడండి, సముద్రంలో అలలు ఏ విధంగా పొంగుతాయో ఆయిల్లో వేసాక మనం మసాలా రవ్వ పూరి ఆ విధంగా పొంగింది అలలలాగా. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో. మసాలా రవ్వ పూరి ఒకటి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకుంటే
బాగా మంచిగా పొంగింది. ఇవి బాండీలో ఆయిల్ మాత్రం చాలా హీట్గా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధముగా మనం ఈ గిన్నెలోకి జాలి గిన్నెలోకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరలా ఇంకోటి వేసి చూపిస్తాను. పూరీని పూరీలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా బఠానీలు పెద్దలపై ముక్కలను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించినాక రవ్వని సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. పూర్తిగా బొంబాయి రవ్వలో వేడి వాటర్ వేసుకొని కలుపుకొని పూరీలు కూడా మసాలా పూరీలు చేసుకోవచ్చు. నేను తగినట్టుగా మైదాపిండి కప్పుడేమో మైదాపిండి కప్పుడు బొంబాయి రవ్వ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బఠానీలు పెద్దలపై ముక్కలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. మరలా ఇంకొక 5 నిమిషాల సేపు దాకా ఉడకనిద్దాము. ఆ తర్వాత మూత పెట్టి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయినాక ఇంకో పూరి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా మంచిగా పొంగిద్ది మసాలా రవ్వ పూరి. ఈ విధంగా ఆయిల్ ఎక్కితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం పిండి కలుపుకునేటప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటేనే పూరి అనేది మంచిగా పొంగిద్ది. ఇంకా అదే విధముగా రవ్వ మసాలా పూరీని ఈ విధముగా ఆయిల్లో వేపుకోవాలి. ఒకటి అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా రవ్వ పూరీలన్నీ ఈ విధంగా ఒకటి చకచక చేసుకుంటూ ఉండాలి. 2 వైపుల దాకా ఈ విధంగా టర్న్ చేసుకుంటే మంచిగా వేగుతాయి. మొత్తం పూర్తిగా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూసి ఒక లైక్ చేయండి. ఈ విధంగా 1-2 సార్లు ఆయిల్లోని తిప్పుకోవాలి. ఆయిల్ అనేది మనం చేసేటప్పుడు వేడిగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఈ రవ్వ పూరి మసాలా రవ్వ పూరి అనేది బాగా మంచిగా ఈ విధంగా పొంగిద్ది. మసాలా పూరీలు మనం తయారు చేసిన అన్ని గిన్నెలోకి వేసి జొన్న పిండిని కలిపి ఈ విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పూరీ కూరకి ఇక్కడ ఇష్టం ఉంటే ఫ్రెండ్స్ మీరు బంగాళదుంప కూడా ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇవి మంచిగా బఠానీలతో చేశాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తయారు చేసుకున్నాక ఉడికినాక ఒకసారి జొన్న పిండిని స్పూను, శనగపిండిని స్పూను వేసుకొని వాటర్ వేసి కలుపుకొని జారుగా కలుపుకొని చుట్టూతా పోసుకోవాలి. చాలా థిక్నెస్ అనేది వచ్చింది. పూరీ కూర రెడీ అయింది. మసాలా రవ్వ పూరీలోకి ఈ విధముగా తయారు చేసుకుంటే బఠానీలు, ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఎంతో థిక్నెస్ అనేది వచ్చింది పూరీ కూరకి. ఒక 3 నిమిషాల సేపు దాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించుకుంటాక ఫ్రెండ్స్ పూర్తిగా బఠానీలు, పెద్దలపాయలు ఉడికినాక వేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది వేసుకున్నాక టుక్కు అని ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఉడికినాక 3 నిమిషాల సేపు దాకా ఉడికించుకుంటే తిక్కుగా అయ్యిద్ది. తిక్కుగా అయినాక గిన్నెలోకి తీసుకొని పూరీలో కలుపుకొని తినేయచ్చు. అంతే ఫ్రెండ్స్.